వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా రైతులు వ్యవసాయంలో ఎందుకు నష్టపోతున్నారు, అనుకున్న దిగుబడులు కూడా తీసుకోలేకపోతున్నారు, సో సరైన మార్కెట్లో రేటు కూడా లేకపోవడము, వివిధ అనేక కారణాల వల్ల రైతులు వ్యవసాయం నుండి దూరం అవుతున్నారు. సో సరైన దిగుబడులు పొందలేక చాలా నష్టాల పాలవుతున్నారు. సో అనేక కారణాలు ఉంటాయి. దాదాపు 80% ఫార్మర్స్ మనకు ఈ విధంగానే సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో 20 to 30% మాత్రమే 100% మంచి సక్సెస్ పొంది మంచి లాభాలు కూడా గడిస్తున్నారు. సో అయితే ఇందులో అనేక కారణాలు ఉంటాయి. మనము ఇది ఒకటి, మనకు వ్యవసాయం అనేది కంప్లీట్ ఒక దానికి కారణాలు అనేవి మనం ఇది అని కరెక్ట్గా చెప్పలేము. బట్ మన అబ్జర్వేషన్ అంటే మన అనుభవము, తర్వాత తోటి రైతుల అనుభవాలు, మన సొంత వ్యవసాయాల అనుభవాలు, కొన్ని సామాజిక పరిస్థితులు, వీటిని దృష్టిలో పెట్టుకొని మనం కొన్ని కారణాలను డిస్కస్ చేయవచ్చు. సో ముఖ్యంగా ఇది కొంతవరకు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే అంటే నేను చెప్పే విషయాలు కొంతమంది రైతులకు ఏదో విధంగా ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ సహాయపడే అవకాశం ఉంటుంది. కొంతవారికి సాటిస్ఫాక్షను, కొంతవారు చేస్తున్న పొరపాట్ల నుండి వారు అంటే మనకు రియలైజ్ కావడం, ఇటువంటి కొంతవరకు లాభం ఉంటుందనే ఉద్దేశంతో నేను వివిధ రకాల ఫీల్డ్ తిరగడము, రైతులతో మాట్లాడము, సో నాకు కొంత వ్యవసాయ అనుభవం, ఇవన్నింటినీ కలిపి నేను కొంత వివరాలు మీకు ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా వ్యవసాయంలో మనకు అనేక కారణాలు ఉంటాయి. ప్రతి ఒక్క రైతుకు తెలుసు. ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క రకమైన అనుభవము, ఒక్కొక్క రైతు ఒక్కొక్క కారణంతో నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి మనకు ఫస్ట్ ముఖ్యంగా మనం స్టార్టింగ్ నుండి చూసుకున్నట్లయితే ఫస్ట్ వ్యవసాయం అనేది కంప్లీట్గా చాలా రిస్క్తో, ఛాలెంజ్తో, అంటే పూర్వకాలంలో మామూలుగా ఉండే అంటే కంపల్సరీగా అప్పుడు సాయిల్ బాగుండే, వాతావరణం బాగుండే, కాబట్టి వారికి అనుకున్నంత డబ్బులు అంటే పెద్ద దిగుబడులు వచ్చి పెద్ద లాభాలు రాకపోయినా నష్టపోయే అవకాశం ఏమాత్రం ఉండేది కాదు అంతకుముందు మన పురాతన కాలంలో. బట్ ఎట్లయితే కెమికల్స్, వాతావరణం చేంజ్, ఇటు కెమికల్స్ రావడము, అన్ని పొల్యూట్ కావడం, వీటి వల్ల అనేక రకాల మనకు ఇబ్బందులు రైతు ఎదుర్కొంటున్నాడు. సో ఇదంతా డిస్కస్ చేసే చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. బట్ మెయిన్ మన ప్రస్తుతం రైతులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, వాటి నుండి ఏ విధంగా మనం ఓవర్కమ్ కావాలనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం రైతులు సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే బలమైనది, సారవంతమైన నేల ఉంటుందో, సాయిల్ బలంగా ఉంటుందో, అప్పుడే మనకు అనుకున్న దిగుబడి తీసుకోగలుగుతాము. రెండవది వచ్చేసి మనకు ఏవైనా డిసీజెస్, వ్యాధులు వచ్చినా బలమైన నేల ఉంటే మొక్క బలంగా, పంట బలంగా పెరుగుతుంది. ఎప్పుడైతే వ్యాధులు వస్తాయో, ఏదైనా పెస్ట్ అటాక్ అవుతుందో, అటాక్ అయినా రైతుకు ఎటువంటి అంటే వాటి నుండి పంట, మొక్క అనేది తట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి రైతుకు నష్టపోయే అవకాశము, పెట్టుబడి పెరిగే అవకాశం ఉండదు రైతు. కాబట్టి సాయిల్ అనేది కంపల్సరీగా, నేల అనేది బలవంతంగా ఉండాలి, బలంగా ఉండాలి. సో అంటే నేల సాయిల్ బలంగా ఉండాలి అంటే కంపల్సరీగా ప్రస్తుతం ఉన్న సాయిల్లో అనేక కెమికల్స్, యూరియా, డిఏపి వాడి దాని యొక్క సారం అనేది తగ్గిపోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఎవరైనా కంపల్సరీ పశువుల ఎరువు అనేది మినిమం 5 ట్రాక్టర్ల నుండి 10 ట్రాక్టర్లు ఒకే ఎకరాన వేసుకోవాలి కంపల్సరీ. ఇది లేకపోవడం వల్ల మనకు నష్టపోయే రైతు అనేది డైరెక్ట్గా ప్లవ్ కల్టివేషన్ చేస్తున్నాడు, డైరెక్ట్ మొక్క నాటుతున్నాడు, విత్తనాలు నాటుతున్నాడు, తర్వాత యూరియా, డిఏపి, పొటాష్ ఇస్తున్నాడు. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వివిధ రకాల వచ్చే వ్యాధులను తట్టుకునే శక్తి పంటకు ఉండడం లేదు. కాబట్టి కంపల్సరీ బలంగా మనము వేసుకొని తర్వాత డిఏపి, ఇంకేమైనా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అన్ని నేలలో ఫస్ట్ మనం నేలను తయారు చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా, చాలా బలంగా నేలను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల కూడా నష్టపోతున్నాడు. సో దాంతోపాటు మనకు రైతు వివిధ రకాల ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్ మనకు కరెక్ట్గా తెలియకపోవడము, ఏ ఫంగిసైడ్ స్ప్రే చేయాలి, దేనికి పనిచేస్తుంది అనేది తెలియకపోవడము, మన పంటలో వచ్చే వ్యాధులు ఏమిటి అనేది రైతుకు కరెక్ట్గా తెలియకపోవడము, ఆ వ్యాధిని గుర్తించే అవగాహన, గుర్తించే నాలెడ్జ్ అనేది సరిగా లేకపోవడము, ఈ విధంగా రైతులు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి ముఖ్యంగా రైతు ఎదుర్కొంటున్న సమస్యలు. అయితే ఇంకా ఇవే కాదు, ఇవే కాకుండా చాలా వరకు అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఒక పంట వేసినప్పుడు రైతు పక్కతను కానీ, ఆ విలేజ్లో కానీ అతనికి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు వారు ఏ పంట వేస్తే అదే పంట వేయడము, ఆ పంటకు ఎవరైనా ఒకరు ఈ పంట వేయండి, దీనికి బాగా రేట్ వస్తుంది, డబ్బులు వస్తాయి అని చెప్పగానే వెంటనే ఏమీ ఆలోచించకుండా, ఏం తెలుసుకోకుండా డైరెక్ట్ ఆ పంట వేయడం వల్ల ఆ టైంకు రేట్ లేకపోవడము, లేకుంటే వాటికి పైన వచ్చే ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్ల మీద నాలెడ్జ్ లేకపోవడము, లేకుంటే ఆర్థికంగా ఇబ్బందులు, అనేక కారణాల వల్ల రైతు నష్టపోవాల్సిన అవసరం
పోవడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా రైతు అన్ని పూర్తిగా తెలుసుకొని మాత్రమే వెళ్తేనే మనకు కొంత ఇబ్బంది అనేది ఉండదు. సో ఇది కూడా కారణము రైతు. తర్వాత ఇంకోటి, మనకు ఒక రైతు ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఈ విధంగా 1 ఎకరం 2 ఎకరాలు వ్యవసాయం చేస్తుంటాడు. జనరల్గా టమాటా కానీ బీర కాకర ఏ పంట తీసుకున్నా ఒకేసారి 3 ఎకరాలు 2 ఎకరాలు 5 ఎకరాలు, చాలామంది కొత్తగా వ్యవసాయంలో వచ్చే వాళ్ళైనా ఆర్థికంగా కొంత డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తుందంటే ఒకేసారి బీర 4 ఎకరాలు లేకుంటే ఏదైనా ఒక పంట టమాటా 5 ఎకరాలు ఇట్లా లక్షలు పెట్టుబడి పెట్టి ఆ పంట పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా పెట్టడం వల్ల ఒకటి, మీరు ఫైనాన్షియల్గా నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది, కంపల్సరీగా ఫైనాన్షియల్గా నష్టపోతారు. రెండోది, ఆ పంటపై మీకు సరైన ఎప్పుడు వేయలే కాబట్టి అవగాహన అనేది సరిగా ఉండదు. లేదు వేసినా మీరు కొంత ఆ టైంలో మీకు సక్సెస్ వచ్చిందంటే అప్పటి వాతావరణము అప్పటి పరిస్థితులు అనేటివి వేరే. ఇప్పుడు మీరు వేసిన టైము వేసిన వాతావరణ అంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు అనేటివి డిఫరెంట్. దానివల్ల వివిధ రకాల డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. దానివల్ల మీరు కంట్రోల్ చేయలేకపోయి పెద్ద మొత్తంలో నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మూడోది వచ్చేసి, మీరు ఒక 1 ఎకరం వేసేది 4 ఎకరాలు వేసుకొని వచ్చే క్వింటాల్ టన్నుల దిగుబడి మార్కెట్లోకి తీసుకెళ్తే మీ పంట ఎప్పుడైతే ఎక్కువగా తీసుకెళ్తారో అప్పుడు డిమాండ్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది, ఆటోమేటిక్గా రేట్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో మీరు పంట తీసుకుపోతే మీరే మీ యొక్క పంట రేటును మీరే తగ్గించుకోవడానికి కారణమవుతారు మీరు. కాబట్టి పెద్ద మొత్తంలో వేయకండి. ఎప్పుడు పెద్ద మొత్తంలో అంటే హైదరాబాద్ అటువంటి సిటీ, బెంగళూరు, హైదరాబాద్ ఇట్లా దగ్గరలో ఉన్నారు పెద్ద మొత్తంలో, అప్పుడు వేస్తే మీరు ఏమవుతుందంటే మీరు పంపించడానికి అవకాశం ఉంటుంది. కొంత ఒక మార్కెట్ లేకున్నా ఇంకొక మార్కెట్, అనేక మార్కెట్లు ఉన్నాయి. బట్ లోకల్లో మాత్రం మనము లోకల్ మార్కెట్ తీసుకునేటప్పుడు 3 ఎకరాలు 5 ఎకరాలు ఒకే క్రాప్ ఒకే టైంలో వేసి మనం మార్కెట్ తీసుకెళ్తే ఆటోమేటిక్ రేట్ అనేది తగ్గడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా అటువంటి పొరపాట్లు కూడా చేస్తుంటారు. నెక్స్ట్, మనకు ఒక 3 ఎకరాలు లేదా 5 ఎకరాల బిట్ ఉందంటే మనం 1 ఎకరంలో ఒక పంట వేసినప్పుడు దాంట్లో పెట్టుబడి ఎంత అవుతుంది, లాభం ఎంత అవుతుంది, ఎటువంటి పొరపాట్లు జరుగుతున్నాయి, దాని నుండి ఎంత ఇన్కమ్ తీసుకోగలిగినాము, ఇన్కాన్ని మళ్ళీ నెక్స్ట్ 2వ ఎకరానికి పెట్టడం కానీ, వీటి కారణం ఏంటి అని విశ్లేషించడం కానీ ఇవేమి చేయకుండా 1 ఎకరంలో పెట్టుబడి పెట్టడము, అది లాభం రాలే మళ్ళీ 2 ఎకరాలు చేయడము, 3 ఎకరాలు చేయడము, ఇటు అటు ఒకేసారి 3 ఎకరాలు 5 ఎకరాలు వివిధ రకాల పంటలు వివిధ రకాల రైతులు చెప్పింది వేసుకొని వాటిపైన సరైన అవగాహన లేక పెట్టుబడి సరిగా అందక, అంటే ఫస్ట్ మనం ఎప్పుడైతే కల్టివేట్ చేస్తాము, తర్వాత విత్తనాలు కొంటాం, నాటిస్తాము, అంతా చేపిస్తాం, పూత ఖాతా బాగా వస్తుంది. సో ఇవన్నీ వచ్చే వరకు మనకు అప్పటికే మన దగ్గర ఉన్న డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి అనేది దాదాపు తగ్గే అవకాశం ఉంటుంది. అటువంటిప్పుడు మళ్ళీ మనం మంచి ఫంగిసైడ్ ఇన్సెక్టిసైడ్లు కొని మనం స్ప్రే చేయాలంటే అప్పుడు మనకు డబ్బులకు ఆర్థికంగా ఇబ్బంది అయ్యే అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఆ డబ్బులు అనేది ఇంపార్టెంట్. అప్పుడు ఆ టైంలో మీరు పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్ ప్రాపర్గా స్ప్రే చేయకుంటే మీకు అనుకున్న దిగుబడి రాదు. ఈ విధంగా ఆర్థికంగా సరైన డబ్బులు అందక రైతు సరిగా పెట్టుబడి పెట్టలేక ఇంతకుముందు పెట్టిన మొత్తం పెట్టుబడి కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక కారణం. నెక్స్ట్ వచ్చేసి వాతావరణం అనేది ఇంపార్టెంట్. ఏ పంట తీసుకున్నా మీరు వేసిన టైము, ఆ నెల, అప్పటి ఉన్న వాతావరణం అనేది చాలా ఇంపార్టెంట్. వాతావరణం కనుక మనకు సహకరించకపోతే మీరు ఎన్ని ఇన్సెక్టిసైడ్లు ఎన్ని ఫంగిసైడ్లు మీరు ఎంత నాలెడ్జ్ ఉండి ఏ మందులు స్ప్రే చేసినా మీరు అనుకున్న దిగుబడి లాభం పొందలేకపోతారు. ఉదాహరణకి ఏంటంటే సెప్టెంబర్లో నేను ఇప్పుడున్న ఫీల్డ్ మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నది, ఇది కీర దోస వేయడం జరిగింది. దీనిలో అక్టోబర్ 1st వీక్ దసరాకు ముందు నేను బీర వేసినప్పుడు చాలామంది ఏమన్నారంటే అక్టోబర్లో బీర వేస్తే మనకు నవంబర్ డిసెంబర్ విపరీతంగా కూల్ వెదర్ చలి ఉంటుంది, అప్పుడు మాత్రం మీకు క్రాప్ సరిగా రాదు, ఎందుకంటే మనకు ఫోడర్ మిల్లు అనేది చాలా పెద్ద మొత్తంలో అటాక్ అవుతుంది. కాబట్టి తీగజాతి కూరగాయలు చలికాలంలో సరిగా రావు, వేయొద్దని చాలామంది చెప్పాను. బట్ అయినప్పటికీ నాకు అప్పుడు వేరే ఆప్షన్ లేకుంటే సరే చూద్దాం, ఒకవేళ మనకు తెలిసిన నాలెడ్జ్ ఫంగిసైడ్ ఇన్సెక్టిసైడ్స్ కరెక్ట్ స్ప్రే చేయడం 3 డేస్కు 4 డేస్కు చూద్దాం ఏముంటుంది, ఆప్షన్ లేక వేరే పంట వేయలేక నేను బీర వేసేసిన. అక్టోబర్ 1st వీక్ అట్లా వేసిన, 10th వరకు అట్లా వేసిన. దసరాకు ముందు వేసుకుంటే నాకు నవంబర్ డిసెంబర్ జనవరి వరకు ఉండే నాకు మంచి ఎటువంటి ఫోడర్ మిల్లు రాలేదు. నేను ప్రాపర్గా ఇన్సెక్టిసైడ్లు ఫంగిసైడ్లు స్ప్రే చేయడం కూడా జరిగింది. దాంతోపాటు డిసీజ్ కూడా రాలేదు. నేను ఇందులో మనకు 8 నుండి 10 టన్నుల దిగుబడి తీసుకోవడం జరిగింది. దాని నుండి దాదాపు ఒక 3 లక్షలు అంటే ఖర్చు ఒక 70-80 వేలు, లక్ష పోయిన ఒక 2 లక్షల చేంజ్ అంటే 2 lakhs వరకు ఇందులో ఆదాయం రావడం జరిగింది. అయితే నేను ఉద్దేశం చెప్పేది ఏంటంటే అది వేయడం కానీ అది ప్రతి సంవత్సరం వర్కౌట్ కాకపోవచ్చు. చాలామంది అనుభవం ఉన్న రైతులు కూడా చెప్పడం జరిగింది. బట్ అయినప్పటికీ నేను ఛాలెంజ్గా వేసిన. అయితే నేను కొట్టిన ఫంగిసైడ్ ఇన్సెక్టిసైడ్ కరెక్ట్గా పని చేయడం జరిగింది ఒకటి. రెండోది ఆ చలి అనేది అప్పుడు ఈ బీర తోటకు అప్పటి వాతావరణం అప్పుడున్న చలి కూల్ వెదర్ ఎఫెక్ట్ అనేది బీర తోటపై చూపెట్టలేదు, ఎఫెక్ట్ పడలేదు. కొంత వాతావరణం కూడా అనుకూలం ఏర్పడ్డది. లేకపోతే వాతావరణం అనుకూలం లేకపోతే కంపల్సరీగా అటాక్ అయ్యేది. అటాక్ అయినా మనం కొంత ఫంగిసైడ్ స్ప్రే చేస్తే కొంత దిగుబడి తీసుకోగలిగే మంచి లాభం పొందేవాళ్ళం కొంత మినిమం. కానీ అటాక్ కాలేదు, కరెక్ట్ స్ప్రేలు జరిగినాయి, మంచి లాభం వచ్చింది. అంటే వాతావరణం
అదే నేను వేసే టైము కరెక్ట్ చాలామంది వేయడం అదే మనం సీజన్ కూడా అదే జనవరి 10కు లాస్ట్ బీట్లో నేను బీర వేయడం జరిగింది. ఇందులో ఏదైతే వచ్చిన డబ్బులు దాన్ని పెట్టుబడిగా చేసి మళ్ళీ నెక్స్ట్ కూడా స్టేకింగ్ నెట్ అంతా వేయడం జరిగింది. సో అది మనకు అది జనవరి 10th అనేది కరెక్ట్ టైం, వేసే టైము అప్పుడు వేసుకోవచ్చు, అనుకూలమైన టైం బీరకు వేసుకుంటే నాకు అది గ్రోత్ కూడా కొద్ది మామూలుగా ఉండే. బట్ మనం గ్రోత్ ప్రమోటర్స్ స్ప్రే చేసి గ్రోత్ అంతా సెట్ అయిపోయింది, పూత దగ్గరికి వచ్చింది. బట్ లీఫ్ మైనర్ అనేది ఎఫెక్ట్ అయింది. లీఫ్ మైనర్ అనేది చాలా చిన్న ప్రాబ్లం అనుకుంటారు చాలామంది, నేను కూడా అదే విధంగా అనుకున్నా. లీఫ్ మైనర్ ఆకును తొలిచే పురుగు, దానికి ఏమైనా యాంప్లిగో కానీ ప్లితోరా కానీ కొరాజిన్ డెలిగేట్ ఇటువంటి కొడితే పోతుంది అని చెప్పేసి నేను కూడా అనుకోవడం జరిగింది. కానీ లీఫ్ మైనర్ మార్కెట్లో ఎన్ని రకాల మందులు ఉన్నాయి, అన్ని రకాల దాదాపు స్ప్రే చేయడం జరిగింది. అది ఎంతకు అది కంట్రోల్ అనేది కాలేదు. లాస్ట్కి ఒకటి యాంప్లిగో అక్టారా ఇటువంటి కాంబినేషన్ స్ప్రే చేస్తే కొంతవరకు కంట్రోల్ అయింది. అంటే అప్పుడు ఉన్న వాతావరణానికి లీఫ్ మైనర్ అనుకూలంగా ఉండి లీఫ్ మైనర్ విపరీతంగా స్ప్రెడ్ అయింది. ఆ వాతావరణం అనేది దానికి సహకారంగా ఉండే, మనం ఎన్ని ఇన్సెక్టిసైడ్లు కొట్టినా కంట్రోల్ అనేది కాలేదు. అంటే అంటే నేను చెప్పేది ఏంటంటే వాతావరణం యొక్క ప్రభావం పంటలపై ఉంటుంది. కాబట్టి రైతులు చాలా విధంగా ఆలోచించి 1 ఎకరం 2 ఎకరాలు మీ ఆర్థిక స్తోమతను బట్టి, మీ ఆర్థికంగా మీకు స్తోమత ఉంది, మాకు నష్టపోయినా ఇబ్బంది లేదు, ఈ పంట కాకుండా ఇంకో పంటలో తీసుకెళ్తామని అటువంటి ధైర్యం అటువంటి ఆలోచన ఉంటే మీరు 5 ఎకరాలు కాదు 10 ఎకరాలు వేసినా మిమ్మల్ని అడిగేవారు ఉండరు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ ఫైనాన్షియల్లీ మాత్రం ఇబ్బంది ఉంటే మాత్రం తప్పకుండా మీరు అంత పెద్ద మొత్తంలో వెళ్ళకండి. ఒక పంట 2 సంవత్సరాలు కంటిన్యూగా ఒక బీర ఉన్నది, దాన్ని ఒక 2-3 కాలాల్లో వేసి చూడండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఒక పంటపై పూర్తి అవగాహన వచ్చి అనుభవం వచ్చిన తర్వాతనే ఇంకా వెళ్తే 2 ఎకరాలు 3 ఎకరాలకు వెళ్ళండి. సో ఇది మనకు ఇది. నెక్స్ట్ వచ్చేసి రైతులు పంట వేసేటప్పుడు ఏదైనా ఇప్పుడు టమాటా ఉంది, అనేక కాకర ఉంది, బీర ఉంది, అది మీరు వేసేటప్పుడు సీజను టైము అనేది చూసుకోకుండా అడగకుండా తెలియకుండా అంటే ల్యాండ్ మామూలుగా ఉందని చెప్పి డైరెక్ట్ వేయడము. సో అన్సీజన్లో పంట వేసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి కేర్ఫుల్ వాతావరణ పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలనేది చాలా వీడియోలలో చెప్పడం జరిగింది. ఆ వీడియోలు పూర్తిగా చూడకపోవడము, తర్వాత మీకు ఆ ఇన్సెక్టిసైడ్లు, తెల్లదోమకు సంబంధించిన మందులు, తర్వాత త్రిప్స్కు సంబంధించిన మందులు, పురుగుకు సంబంధించిన మందులు, దోమకు సంబంధించిన మందులు, ఇవన్నీ మీరు ఆ వీడియోలు చూడరు సరిగా. అవి ఏ మందులు ఏ విధంగా పనిచేస్తాయి, మనకు ఆ మందుల పేర్లు, వాటి టెక్నికల్లు, వీటి గురించి కూడా కొంత తెలుసుకోరు. ఓన్లీ పెట్టుబడి పెట్టడము, పంట విత్తడము, ఏదో మందులు తెచ్చి కొట్టడము, దిగుబడి తీసుకొని మార్కెట్లో అమ్మి 1 ఎకరంలో మనకు 3 లక్షలు 4 లక్షలు వస్తాయని చెప్పే ఉద్దేశంతో ఫైనల్గా దాని మీదనే టార్గెట్గా వెళ్తారు. కాబట్టి ఆ విధంగా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ దిగుబడి తీసుకోకపోవడానికి కారణము, రైతు నష్టపోవడానికి కారణము కొన్ని ఆర్గానిక్ మందులు కానీ ఆర్గానిక్ పద్ధతులను పాటించాలి. ఉదాహరణకు చాలా వీడియోలలో చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, రైతులు ఒక వీడియో కాకుండా ఒక వీడియో చూసి వారు కరెక్షన్ అంటే మనకు సరిదిద్దుకుంటారని ఎల్లో కలర్ బ్లూ కలర్ స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకోరు, అవి కంపల్సరీగా పెట్టుకోవాలి. సోలార్ లైట్ ట్రాప్ పెట్టుకోరు, ఫెర్మెంట్ ట్రాప్స్ పెట్టుకోరు. ఫెర్మెంట్ ట్రాప్స్ అంటే మనకు బీర ఉంది, కాకెర ఉంది, దానికి ఒక ల్యూర్స్ దొరుకుతాయి, సపరేట్ ఫెర్మెంట్ ట్రాప్స్, గుమ్మడి, తర్వాత జామ, ఇటువంటి ఒక్కొక్క పంట, కాకెర, ఇటువంటి ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రకమైన ల్యూర్స్తో కూడిన ఫెర్మెంట్ ట్రాప్స్ అనేటివి దొరుకుతాయి. కాబట్టి అవి కంపల్సరీగా పెట్టుకోవాలి. సోలార్ లైట్ ట్రాప్ అంటే మనకు ఈ కీటకాలు, మీకు వీడియోలు కూడా చూపెడతా, ఎగిరే రెక్కలు ఉన్న కీటకాలన్నీ ఆ లైట్కి ఆకర్షితమై నైట్లో పడడం జరుగుతుంది. ఈ విధంగా తర్వాత వేప కషాయము, తర్వాత వేప నూనె, వేప గింజలతో వేప కషాయం సొంతగా తయారు చేసుకొని ప్రతి స్ప్రేలో కలుపుకోవచ్చు. లేదు షాప్లో దొరికే వేప నూనెను, నీమ్ ఆయిల్ని కూడా వాడుకోవచ్చు. సో దీంతోపాటు కొన్ని ఆర్గానిక్ మందులు కూడా కొన్ని వీలైనప్పుడు మీకు నమ్మకం ఉన్నాయి తెలిసినవి వాడడము, ఇవి కూడా కరెక్ట్గా సరిగా రైతు పాటించకపోవడం వల్ల దిగుబడి తీసుకోలేకపోతున్నాడు. దీంతోపాటు చాలామంది రైతులు యూరియా, డిఏపి, పొటాష్ ఇవి మాత్రమే వాడతారు. కాల్షియం వాడాలి, మెగ్నీషియం వాడాలి, సల్ఫర్ వాడాలి. మైక్రో న్యూట్రియంట్స్ జింకు, బోరాను, మెగ్నీషియం, కాల్షియం, తర్వాత అనేక రకాల ఐరన్, ఇటువంటి అనేక రకాల 15 రకాల మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. మైక్రోన్యూట్రియంట్ కూడా మధ్య మధ్యలో స్ప్రే చేయాలి. దీంతోపాటు అన్సీజన్లో చలికాలం, ఎండాకాలం ఎప్పుడైతే పంట గ్రోత్ లేదో, గ్రోత్ లేనప్పుడు గ్రోత్ ప్రమోటర్స్ కంపల్సరీగా వాడాలి. ఉదాహరణకు బయోవిటా ఉంది, గ్రోత్ ప్రమోటర్, యాంబిషన్ ఉంది, గ్రోత్ ప్రమోటర్. ఈ గ్రోత్ ప్రమోటర్లలో ఎమైనో యాసిడ్స్, ఫల్విక్ యాసిడ్స్, ప్రోటీన్స్, హార్మోన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి విటమిన్స్, ఈ గ్రోత్ ప్రమోటర్స్ను కూడా కంపల్సరీ వాడితే గ్రోత్ అనేది పంటలో రావడం జరుగుతుంది. వీటితో పాటు మనకు హ్యూమిక్ యాసిడ్ అనేది ప్రతి రైతు వాడాలి. హ్యూమిక్ యాసిడ్ వాడడం
వల్ల మీరు వాడే ఫెర్టిలైజర్స్ యూరియా, డిఏపి, పొటాష్, మైక్రోన్యూట్రియన్స్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, సల్ఫర్ ఇవన్నీ కాల్షియం ఇవన్నీ మొక్క తీసుకునే విధంగా హ్యూమిక్ యాసిడ్ సరిపోతుంది, అంటే సహాయం చేస్తుంది. హ్యూమిక్ యాసిడ్ ఎప్పుడైతే వీటితో పాటు వాడతారో ఇవి వేసిన ఎరువులు 100% మొక్క తీసుకునే విధంగా హ్యూమిక్ యాసిడ్ మీకు ఉపయోగపడుతుంది. మీకు తక్కువ రేట్లో దొరికే అవకాశం ఉంటుంది. హ్యూమిక్ యాసిడ్ 200 to 300 రూపీస్ కేజీ ఉంటుంది. మీకు దీనికి సంబంధించిన ఏవైనా ఈ వీడియోలో చెప్పే మందులు అవసరం ఉంటే కింద డిస్క్రిప్షన్లో వీలైతే నంబర్ ఇస్తా, ఆ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీరు తెప్పించుకోవచ్చు. దానికి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తా. ఇంకేమైనా డౌట్స్ ఉండి ఇంకెటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాతో వీలైనంత వరకు నాకున్న సమయము, నాకున్న ఇన్ఫర్మేషన్తో మీకు నేను కామెంట్లో తెలపడం కానీ, మీ నంబర్ పెడితే మీ నంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయడం కానీ చేస్తా. మీకు వ్యవసాయంలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు తెలిసినందరికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇది రైతులు ముఖ్యంగా పంటల్లో నష్టపోవడానికి ఆస్కారము. సో కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా ఓపికతోని, చాలా కేర్ఫుల్గా పూర్తి వివరాలు తెలుసుకొని రైతులతో మాట్లాడండి. రైతు ఫీల్డ్కి వెళ్ళండి, చూడండి, ఏ పంట వేయాలనేది పూర్తిగా తెలుసుకొని పూర్తి అవగాహనతో కొంత మొత్తంలో స్టార్టింగ్లో వేసుకోండి. అది కూడా 3 కాలాలలో ఆ పంట ఏ విధంగా రెస్పాన్స్ అవుతుంది, ఎటువంటి మార్కెటింగ్ ఉంది, రేట్ ఏముంది, మన లోకల్ మార్కెట్లో ఏ పంట పోతుంది, లోకల్ మార్కెట్లో ఏ కూరగాయలు వస్తున్నాయి, వేటికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, ఏ టైంలో వేస్తే ఇటువంటి నాలెడ్జ్ అనేది తప్పకుండా తెలుసుకోండి. సో ఇది మనకు కొంత ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇందులో చెప్పిన పాయింట్లలో ఏదో ఒకటి రైతుకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. కొందరికి బోరింగ్గా ఉండవచ్చు, చాలామంది రైతులకు ఈ విషయాలు తెలిసి కూడా ఉండవచ్చు. సో ఇది ఈ వీడియో చూసిన రైతు సోదరులకు ధన్యవాదాలు.